హార్డ్గా చేసేసారు. అక్కడ ఇతనికి ఫైరింగ్ ట్రైనింగ్ కూడా జరగడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి డీజీపీ ఆఫీసు వద్ద పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జూన్ 1వ తేదీన జరిగే రాత పరీక్షలో జనరల్ అభ్యర్థులు నష్టపోతున్నామంటూ ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు. 3 ఏళ్ల క్రితం విడుదలైన నోటిఫికేషన్ వివిధ కేసులతో సుదీర్ఘంగా సాగిన అభ్యర్థులకు న్యాయం జరగలేదని వాపోయారు. నిర్వహించబోయే వ్రాత పరీక్షలకు ఎటువంటి అర్హత మార్కులు సాధించలేని, క్వాలిఫైగా లేని హోంగార్డులను అనుమతించడాన్ని కానిస్టేబుల్ అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్లో 15%, ఏపీ ఎస్పీ కానిస్టేబుల్లో 25% పోస్టులు కేటాయించారు. ఈ నిర్ణయం వలన సుమారు 1100 మంది జనరల్ అభ్యర్థులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఇదే అంశంపై గౌరవ హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. ఇవేమీ పట్టించుకోకుండా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేయడం దారుణమని వారు ఆవేదన చెందారు. కోర్టు కేసు పరిష్కారమైన తరువాతే ఎంపిక పరీక్షలు జరపాలి. అప్పటి వరకు ఎంపికకు సంబంధించిన వ్రాత పరీక్షను వాయిదా వేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ ఆల్రెడీ 3 years అవుతుంది. నోటిఫికేషన్ వచ్చింది. 6100 పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మధ్యలో హోమ్ గార్డ్స్కి ఎలో చేశారు. వాళ్ళు ఈవెంట్స్ క్వాలిఫై కాలేదు, అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. ఇంకా వాళ్ళందరినీ మెయిన్స్కి ఎలో చేశారు. అందువల్ల వాళ్ళని ఎలో చేయటం వల్ల వాళ్ళకి 15% రిజర్వేషన్ ఇవ్వటం వల్ల 1100 పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి కట్ ఆఫ్లు అనేవి లేవు. సరైన కట్ ఆఫ్ లేనప్పుడు ఆ 1100 పోస్టులు వాళ్ళకి ఏంగా మిగిలిన పోస్టులు జనరల్ ఆస్పిరెంట్స్కి ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఒక్కసారి ఎలో చేస్తే ఇది జీవితకాలం ఇంకా మొత్తం పోస్ట్ అదే కంటిన్యూ అవుతూ ఉండిద్ది. జనరల్ అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయచేసి ఆల్రెడీ ఈ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఈ కోర్టు కేసులు క్లియర్ చేసి మాత్రమే ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎలో చేసినాక మళ్ళీ అదంతా కేసు అంతా క్లియర్ కాకుండా ఇబ్బంది పడినప్పుడు రేపు రిజల్ట్ రాక వేలాది మంది ఎగ్జామ్ రాసి ఇన్ని సంవత్సరాలు ఆగి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. హోమ్ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళని క్వాలిఫై మార్కులు లేకుండా ఎలా చేశారు. అదేం జరిగిందంటే, ఇది ఫస్ట్ కానీ చెప్పాలంటే 2012 కేసు ఒకటి ఉంది. 2012 కేసులో అక్కడ 20,000 పోస్టులు ఇచ్చారు. 2012 ఆ కేసులో 20,000 పోస్టులు ఇస్తే అక్కడ హోమ్ గార్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ 8% ఉంటే అక్కడ వాళ్ళకి సుమారు 1200 పోస్టులు వస్తాయి. అదేంటి హారిజంటల్ రిజర్వేషన్స్. వర్టికల్ రిజర్వేషన్స్ వేరు, హారిజంటల్ వేరు. వర్టికల్ రిజర్వేషన్స్ అన్నట్లయితే అవి సోషల్ రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి ఉంటాయి. సో అవి వర్టికల్ రిజర్వేషన్స్ కాబట్టి అక్కడ మినిమం ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్కులు అనేవి ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే బ్యాక్లాగ్ ఇస్తారు. ఆ పోస్టులు అంటే బ్యాలెన్స్ పోస్టులు అని మిగిలితే బ్యాక్లాగ్ ఇస్తారు. హారిజంటల్ రిజర్వేషన్స్, స్పెషల్ రిజర్వేషన్స్ అవి ఏం చేస్తారంటే ఆ పోస్టులు మిగిలితే ఎన్సీసీ కానీ, సిపిపి కానీ, ఎక్స్ సర్వీస్ కానీ ఆ పోస్టులు ఏం చేస్తారంటే మిగిలితే రిమైనింగ్ పోస్టులు నోటిఫికేషన్ ఉంది క్లియర్గా 7th పాయింట్ దగ్గర ఆ పోస్టులు జనరల్ ఆస్పిరెంట్స్కి ఇస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళు కేసు వేసారు. 2012 నోటిఫికేషన్లో సుమారు మాకు హారిజంటల్ ఉన్నాం కదా, మాకు పోస్టులు వస్తాయి కదా, 1200 పోస్టులు వస్తాయి, మాకు ఇవ్వండి ఫిల్ చేస్తే అక్కడ 2012-16 నోటిఫికేషన్ వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు హారిజంటల్ రిజర్వేషన్స్, వాళ్ళు ఎవరైతే కట్ ఆఫ్ ఉందో మినిమం క్వాలిఫై మార్కులు వచ్చినాయో వాళ్ళ మాత్రం ఎలా చేశారు. క్వాలిఫై మార్కులు అక్కడ మెయిన్